Beyond. This is Beyond's gift. Merry Christmas, Beyond. Okay. Here comes Donor. Cheers. Merry Christmas, Donor. Thank you, Santa Claus. Good. Next is Akshita. Yeah. Akshita. Merry Christmas. Merry Christmas. Yeah. Mitran. Merry Christmas, Mitran. Merry Christmas. Okay. Thank you, Santa. ఏం చేస్తున్నావు? ఓకే, నేను రేపు నా ఫ్రెండ్స్ తో క్రిస్మస్ పార్టీ చేస్తున్నాను. అందుకే నేను ఆర్గనైజ్ చేసిన గిఫ్ట్స్ అని ఆర్గనైజ్ చేస్తున్నావా? రేపు నీ ఫ్రెండ్స్ తో క్రిస్మస్ పార్టీయా? ఇది యాక్చువల్గా పిల్లలతో కిడ్స్ క్రిస్మస్ పార్టీ లాస్ట్ ఇయర్ కాదు 2 years ముందు చేసాము. ట్విన్స్ పుట్టక ముందు పిల్లలకి చాలా బాగా నచ్చింది. అప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. శాంతా క్లాస్ వచ్చి వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో. అప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో అదేవిధంగా ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇయర్ స్కిప్ చేద్దాం అనుకుంటే ఇంకా అక్కి ఏమో ఈ ఇయర్ కూడా చేద్దామనింది. అందుకని రేపు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు ఈవినింగ్ 5 o'clockకి. సో 5 o'clock నుంచి వాళ్ళకి సర్ప్రైజ్ థింగ్స్ చాలా ఉన్నాయి. గేమ్స్, ఇంకా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్, ఆ తర్వాత శాంతా క్లాస్. సరే అక్కి, ఇప్పుడు రేపు నీకు నీ ఫ్రెండ్స్తో పార్టీ ఉంది కదా, దానికి చాలా ఫన్ ఉంటుంది. కానీ దానికి షాప్ చేయాలి, దానికి కొనాలి కదా ఏమేం కావాలో. కొనాలి. స్టార్ట్ అవుదాం మరి. ఈరోజు స్నోఫాల్ ఆల్మోస్ట్ 10 centimeters ఉంది. సో ఇప్పుడు కారు ఆల్మోస్ట్ స్నోలో నిండిపోయింది. ఇప్పుడు కార్ క్లీన్ చేసుకొని బయలుదేరాలి. రోడ్లు కూడా ఇంకా క్లీన్ చేయలేదు. మామూలుగా స్నో ఫ్లవర్స్ వస్తాయి, రోడ్లు క్లీన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్నో పడుతుంది కదా, ఇది ఆగాకే క్లీన్ చేస్తారు. ఇంకా మెయిన్ రోడ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు టెంపరేచర్ కూడా అంత లేదు కదా అక్కికి ఈరోజు నుంచి స్కూల్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్. లోపలంతా స్నో పడుతుంది. సరే వెళ్ళు, కాలు ఎదిలించుకొని వెళ్ళు. సార్ నువ్వు కూర్చో, నేను తీస్తాలే, నువ్వు కూర్చో. వాళ్ళు మీరు ఇట్లా టూర్కి వెళ్తారు కదరా. ఈరోజు ఇంకా -1 degree ఉంది. వీళ్ళు -15 degrees, -20 degrees ఉన్నా కూడా స్కూల్లో వీళ్ళని బయటికి టూర్ తీసుకెళ్తారు. టూర్ కంటే బస్సుల్లో, కార్లో తిప్పారు, కానీ నడుచుకొని వెళ్తారు ఎక్కడికో. బాయ్. ఇప్పుడు నాన్న స్నో క్లీన్ చేస్తున్నాడు. స్నో క్లీన్ చేస్తే అది చాలా హార్డ్గా ఉంటుంది. సినిమాలో చూస్తే ఈజీగా ఉంటుంది, బట్ రియల్ లైఫ్లో చాలా హార్డ్గా ఉంటుంది. అన్ని విండోస్ చేయాలి. సో ఓకే, వెళ్తామా? స్టార్ట్ అయిద్దాము. సో ఐ థింక్ రోడ్లో అంతా స్నో క్లియర్ చేసి ఉంటారు, లేదంటే చాలా కష్టం క్లియర్ చేయకపోతే. వద్దునా స్టాప్ చేసి వీడియో స్టాప్ చేసి. సో రోడ్లు అయితే చాలా స్లిప్పరీ ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రేపు యాక్చువల్గా ఈసారి ఈ ప్లాన్ లేదు. ఈసారి 2 years ముందు చేసాము. మీరు స్టార్టింగ్ లో వీడియోలో చూసినట్టు చాలా బాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్ 2 years కుదరలేదు ట్విన్స్ వల్ల. ఇప్పుడు ఇంకా అక్కి ఇంకా అక్కి చేయాలంటే ఇంక చేస్తున్నాం ఈసారి. ఏమక్కి హ్యాపీయా? ఎక్సైటెడా? చాలా ఎక్సైటెడ్. అక్కికి ఈరోజు నుంచి క్రిస్మస్ హాలిడేస్, స్కూల్ లేదు, అందుకే నాతో తిరుగుతాను. ఇప్పుడు నాకు ఫిబ్రవరిలో స్కూల్ ఉంది. ఫిబ్రవరి కాదరా, జనవరి రా. ఫిబ్రవరి అంటే ఇంకో 1.5 month ఇంట్లోనే ఉంటావు ఇంకా నువ్వు. సరే, యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే రేపటికి మనకి ఏమేం కావాలి అంటే పిల్లలకి గిఫ్ట్ కావాలి. రేపు ఇంకా మన శాంతా క్లాస్ వస్తాడు కదా,
సో సాంతా క్లాస్ కి మనం పిల్లలకి గిఫ్ట్స్, ఇంకా రేపు కట్లరీ థింగ్స్, కొన్ని గేమ్స్, ఆ గేమ్స్ కి ఏ ప్రాపర్టీస్ కావాలో అది అవన్నీ ప్లాన్ చేయాలి. యాక్చువల్ గా ఈసారి పిల్లలు ఇంకా 2 years, ఇంకా క్లోజ్ టు 2 years కాబట్టి అంత కెపాసిటీ లేదు ఎక్కువ మంది పిల్లల్ని పిలిచేంత. నెక్స్ట్ టైం ఇంకా పోయే కొద్దీ మనకి ఓపుకునే కొద్దీ ఇంకా ఎక్కువ మందిని పిల్లలు పిలిచి ఇది ఒక ట్రెడిషన్ గా ఎవ్రీ ఇయర్ చేయాలని మా ప్లాన్. ఇక్కడ కార్లు ఆగిపోయాయి, ఇంకా రోడ్డు పొడుగున కార్లు ట్రక్కులు ఆగిపోయి ఉంటాయి. యాక్చువల్ చాలా టఫ్ కదా ఇది. స్నో అనేది మనకి ఎట్లా అంటే సినిమాలో చూడడానికి, హీరోలు డాన్స్ చేయడానికి బాగుంటది, కానీ రియల్ గా అయితే చాలా టఫ్. మన కార్ కి గరాజ్ ఉంటే ఓకే, మేముండే పాత హౌస్ లో గరాజ్ ఉండేది మాకు. సో అప్పుడు ఇంత ప్రాబ్లం తెలిసేది కాదు. ఇప్పుడు గరాజ్ లేదు, ఇంకా ఏదో ఇది కొంచెం సెంటర్ ఈ హౌస్, గరాజ్ లేదు. ఇంకా సర్లే అడ్జస్ట్ అవుదామని తీసుకున్నాం, కానీ చాలా ప్రాబ్లం ఉంది. సో ఇంకా త్వరలోనే ఐ థింక్ 2024 లోనే వేరే హౌస్ కి మూవ్ అవుతాము. సో ఇంకా ఆ సర్చ్ లోనే ఉన్నాం. ఖచ్చితంగా ఒక్కటి కాదు, డబుల్ గరాజ్ ఉండేది తీసుకోవాలి ఈసారి. సో దట్ అక్కి ఎప్పుడైనా నచ్చ చేసిందనుకో అక్కి గరాజ్ లో స్లీప్ ఓవర్ చేస్తుంది. ఓకే నాకి గట్టి బాడరా, పక్కన కూర్చొని నాకైనా వినపడాలి కదా. టోటలీ కాదు, గట్టి బాడు. ఓకే ఇది అయిపోయింది. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు పాడు. అన్నమయ్య కీర్తనలు పాడు ఇప్పుడు. కాదులే. సో ఇప్పుడు మనం ఒక షాప్ కి వచ్చాము, షాపింగ్ సెంటర్ కాదు కానీ ఒక షాప్ కి వచ్చాము. దీని పేరు యూరోప్రీస్. అంటే యూరోప్ లో దొరికేవన్నీ ఇక్కడ దొరకవు. అండ్ యూరోప్ లో బెస్ట్ ప్రైస్ కూడా ఏమి ఉండదు ఇక్కడ. బట్ ఓకే, మనకు కావాల్సింది అయితే దొరుకుతుందనే నమ్మకంతో వచ్చాము. చూద్దాం. అక్కి రానా తీసుకోరా ఇదేనా. సో ఈ షాప్ పేరు యూరోప్రీస్. పర్వాలేదు, డీసెంట్గానే ఉంటాయి ఇక్కడ ప్రైజెస్. యూజువల్గా నార్వేలో అయితే విపరీతమైన ప్రైజ్లు ఉంటాయి ప్రతి దాని మీద. ఇక్కడ ఓకే, మనకి అమెరికాలో కాస్కో లాగా లేకపోతే టార్గెట్ లాగా ఉండదు, కానీ దాంట్లో ఒక 20% ఉంటుంది షాప్ అంతే. ఇదివరకు ఇక్కడ క్రిస్మస్ యాక్సెసరీస్ ఉన్నాయి. ఓకే ఓకే. సో ఇందాక పోయిన షాప్లో పెద్దగా ఏం లేవు మాకు కావాల్సినది. అందుకని మన ఇంటి దగ్గర చిన్న షాపింగ్ సెంటర్ ఉంది. ఈ షాపింగ్ సెంటర్కి వచ్చాము. దీని పేరు ట్వైటా షాపింగ్ సెంటర్. సో ఇది కూడా పెద్దదేం కాదు, కానీ అదే ఫుల్ బిజీగా ఉంది. ఎందుకంటే క్రిస్మస్ టైం కదా, ఇంకా స్కూల్ హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. స్కూల్ దగ్గర పిల్లలు లేరు, కానీ షాపింగ్ సెంటర్లో పిల్లలు ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళే షాపు టైగర్ ఫ్లయింగ్ కోపెన్హాగెన్. దాని పేరు ఏంట్రా? టైగర్ ఫ్లయింగ్ కోపెన్హాగెన్. ఫ్లయింగ్ టైగర్ కోపెన్హాగెన్ ఈ షాప్ పేరు. చూసావాకి ఏమైనా? ఫైనల్ గా మనకు కావాల్సినవి కొన్ని దొరికాయి ఇక్కడ. ఒక 10 minutes 15 minutes బయటకు వెళ్ళాము, అప్పుడే బాగా ఫ్రీజ్ అయిపోయింది. సో ఇంకొంచెం వెయిట్ చేయాలి. అక్కి ఏంట్రా అది, ఏం కొనుక్కున్నావురా? బాగుందిరా. ఎన్ని క్రిస్మస్ గిఫ్ట్ రా అక్కి నీకు? 28 క్రిస్మస్ గిఫ్ట్స్. బయటకు వస్తే చాలు ఒక క్రిస్మస్ గిఫ్ట్.
బర్త్డే దగ్గర ఉంటే బయటకు వస్తే 4 months బర్త్డే గిఫ్ట్లు. సరే వెళ్దామా, స్టార్ట్ అవుదామా? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మరి నాన్న? అదేనా కిండర్ గార్డెన్కి వెళ్తున్నాము. వెళ్ళి కిడ్స్ ని పిక్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్తే వెంటనే వాళ్ళకి డిన్నర్ తర్వాత స్నానం తర్వాత పనికిట్టారా? స్నానం తర్వాత పనుకుంటారు. నువ్వైతే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్ చూస్తూ ఉంటావు కదా. అవును. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదే అక్కి బనహాగే. అక్కి కూడా ఇక్కడ 4 years వెళ్ళింది. అక్కి కిండర్ గార్డెన్. అక్కి 3.5 years వెళ్ళింది. 3 years అప్పటి నుంచి. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్తున్నారు. మాకు ఈ కిండర్ గార్డెన్ నచ్చి ఇక్కడ అప్లై చేసాము. సో ఇది ఇంటికి కొంచెం దూరం అయినా కూడా చాలా నచ్చింది. వెళ్దామా అక్కి? క్లోజ్ చేయాలి. ఎందుకు లేదు? గ్లౌజ్ లేదా? అక్క చేయబెట్టుకోండి. అన్ని తీసుకున్నామా? అన్ని తీసుకునేసామా? ఓకే రారా వెళ్దాం. ఇంకా ఆర్య కనిపించిందల్లా నాకరా. డోర్లు ఎందుకు నాకుతావు ఆర్య? అకి అరే స్నోలో ఎందుకు నడుస్తున్నారా? ఇక్కడ నడవచ్చు కదరా పక్కన. ఇప్పుడు కార్లో అంతా స్నో వేస్తారు. ఇక కిండర్ గార్డెన్ లో ఉండే స్నో అంతా కార్లో వస్తుంది ఇప్పుడు. ఆరుష్ రండి. పిక్ చేసుకునేసాం కిండర్ గార్డెన్ వచ్చి. అసలు వింటర్ లో కిండర్ గార్డెన్ పంపించడం చాలా పెద్ద ఛాలెంజ్. వచ్చేసింది అక్కి. సో బిస్కెట్స్ కొన్ని ఎవరు ఇంటికి వెళ్ళే వరకు ఏదో ఒకటి తింటూ ఉంటారు. సో దాని మీద సపరేట్ వీడియోస్ చేయాలి. అది ఇన్ఫర్మేటివ్ వీడియో ప్లస్ ఇక్కడ ఎంత టఫ్ గా ఉంటుందో ఈ వింటర్ కండిషన్స్ లో వెళ్ళి స్కూల్కి పంపించడం, కిండర్ గార్డెన్ పంపించడం అనేది కొంచెం గట్టి మేడం రా పక్కన నాకు వినపట్లేదు.